హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజున హడావుడి మామూలుగా లేదు కదా! ఇంకా ఉంది. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ అలాంటిది మరి. సరే దానికంటే ముందు ఈరోజు ఆదివారం కదా! ప్రశాంతంగా ఉన్న మా ఊరిని ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది జర్నీలో మాట్లాడుకుందాం. ఎలా ఉంది మా ఊరు? ప్రశాంతంగా కనిపించిందా? మీరు చూసినంత ప్రశాంతంగా అయితే ఉండదు. చాలా రష్‌గానే ఉండిద్ది. బట్ ఈరోజు సండే. అయినా రష్‌గానే ఉండిద్ది. కానీ ఏంటో మరి ఈరోజు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. కొంచెం ప్రశాంతంగానే అనిపించింది ఈరోజు మాత్రం. ఇన్ని కబుర్లు చెప్పాలే గానీ, ఇంతకి మా ఊరి పేరు చెప్పలేదు గదా! కల్లూరండి. అదే ఖమ్మం జిల్లాలో ఉన్న కల్లూరు మండలం. జిల్లాలో మా పేరుకి చాలా ప్రత్యేకత ఉందిలే. ఎందుకంటే దాని స్థాయే వేరు. నేనుంటా గదా! మీరెప్పుడైనా మన కల్లూరు దగ్గరలో ఉన్న పులిగుండం ప్రాజెక్టు వద్దకు వెళ్లారా? ఒకవేళ ఎళ్ళుంటే, మీరు అక్కడ గడిపిన కొన్ని విశేషాలను నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు నా రైడ్ వచ్చేసి పులిగుండాల. ఈరోజు నేను గడిపే విశేషాలను నా వీడియో రూపంలో అప్లోడ్ చేయటం జరిగింది. ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్దకెళ్ళటం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూట్ అంతా కంఫర్ట్‌గా అయితే ఉండదు. అలా అనేసి ఎప్పుడంటే అప్పుడు ఒకళ్ళం, ఇద్దరం వెళ్ళటానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే గతంలో ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చిన వారికి తెలుసు. ఈ ఫారెస్ట్ అంతా ఎంత ప్రమాదకరమో అన్నది. ఈ ఫారెస్ట్‌లో చిరుతలు, కణుజులు, కొన్ని రకాల జంతువులు తిరుగుతాయని చుట్టుపక్కల వాళ్ళు, గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ ఫారెస్ట్‌లోకి ఒంటరిగా రావటం చాలా ప్రమాదకరం అన్నమాట. సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పార్టీలాగా ఈ ఫారెస్ట్‌లోకొచ్చి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇక్కడే వండుకొని తినడమే జరిగిద్ది. మన బ్యాచ్ ముందుగానే వెళ్ళింది. ఇప్పుడు మనం వెళ్ళి తినటమే ఉండిద్ది. ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ అయ్యే ఉండిద్ది.
పులిగుండాల ప్రాజెక్ట్. మీరు చూస్తున్నది కనకగిరి కొండలు. Can hardly sleep at night, doing crazy dreaming. You're the reason why. వీళ్ళంతా మన వాళ్ళే. ఆడబడి మామూలుగా లేదు. Hiding by the baby, losing my mind. Don't try to save me. I feel alive. Yes, yes, I'm in it. వంట ప్రిపేర్ అయిపోతూనే ఉంది. ఇది మటను, అది చికెను ప్రిపేర్ అయింది. నా భోజనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి వెళ్ళటం మిగిలింది. మనం ఇందాక కట్ట మీద నుంచి చూసాం కదా వాటర్ని. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి కొద్దిసేపు ఆ కొండలకు దగ్గరలో తిరిగేసి వద్దాం. Emotional mess, yes, but you wouldn't want me any less, yes, 'cause you know how wild it could get to loving emotional mess. I'm in a trance, spinning out of control. Don't know what this dance is, but at least I'm not dancing alone. All kinds of crazy. You heard what I said. I blame you, lover. I'm out of my head. Some days my feet has me frozen. I'm brave and I'm broken. My soul is wide open. Yes, yes, I'm an emotional mess. Yes, but you wouldn't want me మీరు ఇలా బయటకు వచ్చి గడిపిన సన్నివేశాలు ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ గుండా any less. Yes, 'cause you know how wild it could get to love an emotional mess. You got me, babe, I'm yours to have. Don't hurt me, my heart's in your hands. You got me, babe, I'm yours to have. Don't hurt me, baby. You got me, babe, I'm yours to have. Don't hurt me, my heart's in your hands. You got me, babe, I'm yours to have. Don't hurt me, baby. Yes, yes, I'm an emotional mess. మీరెప్పుడైనా ఈ పులిగుండాల ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఒంటరిగా ఆ వాటర్లోకి దిగొద్దు. అవి చాలా ప్రమాదకరం. ఈ వాటర్లో పడి చాలా మంది చనిపోయారు కూడా. అంత సాధారణంగా ఒంటరిగా ఆ వాటర్లోకి దిగటం మంచిది కాదు. Yes, but you wouldn't want me any less. Yes, I'm an emotional mess. Yes, 'cause ఇక్కడ ఈ కొండలపై పాలపిట్ట అనే ఒక హౌస్ కట్టారు. మనం పైకెక్కి చూస్తే ఈ పులిగుండాల చుట్టుపక్కల మొత్తం చాలా వ్యూ చూడటానికి చాలా బాగుండిద్ది. బట్ మీకోసం ఒకసారి you know how wild it could get. Yes, to love an emotional mess. Yes, you wouldn't want me any less. Yes, 'cause you know how wild it could get to love an emotional mess.
వెంకగిరి కొండలు. ఆ కొండలపై వర్షపు నీటితో ఏర్పడినదే ఆ పులిగుండాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును 1995లో నిర్మించడం జరిగింది.